అన్ని స్కూల్స్ లో కూడా ఏర్పాటు చేసిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో భాగంగా ఈ రోజు పెదనాపల్లి గ్రామంలోని జడ్పీ హై స్కూల్లో మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిజంగా ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్స్ కి ఎక్కడికా తీసిపోకూడదు. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న విద్యార్థులు కూడా వారితో పాటు సమానంగానే వారు ఎక్కడ ఏ లోటు లేదు అని అనుకునే విధంగా విద్యను అభ్యసించాలి, ముందు వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మన నాయకులు, కూటమి నాయకులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో మరియు మన విద్యాశాఖ మంత్రి అయిన మన భవిష్యత్తు నాయకుడు శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనలతోటి ఇప్పటికే విద్యార్థులకు ఎన్నో ఈరోజు ప్రైవేట్ స్కూల్ మించి ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న విద్యార్థికి ఎన్నో అవకాశాలను కల్పిస్తూ స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి వారికి స్కూల్ బ్యాగ్స్ అయితేనే, యూనిఫామ్, షూస్ ఇలా ఎన్నిటిలో చక్కగా కార్పొరేట్ స్కూల్ కి తలదిన్నేలాగా స్కూల్ యూనిఫామ్స్ అన్నిటిని ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, అంటే ఒక పేరెంట్స్ కి టీచర్స్ కి వారి యొక్క విద్యార్థుల గురించి, ఆ పిల్లల గురించి, వారి విద్యను ఎలా అభ్యసిస్తున్నారు అని వారిద్దరికి మధ్య కోఆర్డినేషన్ కోసం ఏర్పాటు చేసిన ఈ టీచర్స్ మీటింగ్ అనేది నిజంగా మనం చాలా అభినందించవలసిన విషయం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ లో విద్యార్థులు, తల్లిదండ్రులు స్కూల్స్ లో మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని తెలుసుకోవడం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా అభినందించవలసిన విషయం. ఈ రోజు ఈ పెదనాపల్లి గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. నిజంగా చాలా చక్కటి పండుగ వాతావరణంలో ఇక్కడ ఉన్న పిల్లలైతేనే, విద్యార్థులు అయితేనేమో, ఉపాధ్యాయులు అయితే అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చక్కటి పండుగ వాతావరణంలో ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని పాలు పంచుకున్న ఆనందం కూడా మాకు కూడా ఉంది. వారికి కూడా మేము భవిష్యత్తులో వారి లక్ష్యాలని దిశానిర్దేశం చేసి మా నాయకులందరం కూడా వారికి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. వీటిని అన్నిటినీ వణికిపించుకుని మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ అవకాశాలను వణికిపించుకుని ఆ విద్యార్థులు తన లక్ష్యాన్ని ముందుకు వెళ్ళాలి, దిశానిర్దేశం చేసుకుని ముందుకు వెళ్ళాలని మేము ఇక్కడ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.